రా పాప రా, రా పాప రా, రా రా బంగారు కోడి పెట్టవి, కూర్చో, అప్పుడే ఉంటది మజా. రా రా రా, కమాన్ కమాన్. ఏంటో నా జీవితం. అందరిలాగే ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యేంతవరకు బానే ఉంది. పిల్లలు కూడా పుట్టారు. ఉన్నట్టుండి నా భర్త వ్యసనాలకు లోనయ్యాడు. ఊరంతా అప్పుల పాలయ్యాడు. ఎన్నో అప్పులు చేశాడు. ఒకప్పుడు గొప్పగా బతికిన మేము అప్పుల బాధ తట్టుకోలేక ఇదిగో ఇలా చిన్నింటికి మారిపోయి ఇదిగో ఇలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. అప్పులోళ్ళేమో ఈగల్లాగా ముసురుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుల బాధ తట్టుకోలేక మా ఆయన ఎక్కడికో పారిపోయాడు. వాడిని వెతికే ఓపిక నాకు లేదు. వాడికి తిరిగొచ్చే ధైర్యమూ లేదు. ఇదిగో ఇలా సాగిపోతుంది నా బతుకు. ఆఖరికి ఏ తీరం చేరుతుందో తెలీదు. అటు కన్నపిల్లలు, ఇటు పేద జీవితం. చచ్చిపోవాలని ఉన్నా నా పిల్లల కోసం ఇలా జీవించి ఉండాల్సి వస్తుంది. ఇది నా జీవితం. అమ్మా జానకమ్మ, ఏంటమ్మా ఏంటమ్మా ఇది? ఎన్నాళ్ళు తిరగాలమ్మా? మీకు అప్పిచ్చి మేము కాళ్ళు అరిగేలా తిరగాలా? కనీసం నీకైనా బుద్ధుండాలి కదమ్మా. మీరు బాగున్నప్పుడు కన్ను మిన్ను ఆనకుండా లక్షల్లో అప్పు చేశారు. అప్పు కోసం నేను మళ్ళీ వస్తే డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే మా ఆయన లేడు, నా దగ్గర చిల్లి గవ్వలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఇదేమన్నా పద్ధతేనమ్మా? మీ ఆయన చేసిన అప్పులకి నువ్వు కూడా దగ్గరే ఉన్నావు కదా, నీకన్నా ఉండాలి కదమ్మా. నీ పేదరికంతో నాకు సంబంధం లేదు. నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలున్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కదమ్మా. బాబాయ్ గారు ఏమనుకోవద్దు. ఆయన రాగానే మీ అప్పంతా వడ్డీ పైసలతో సహా ఇచ్చేస్తాను. ఏంటమ్మా, పారిపోయిన నీ మొగుడు మళ్ళీ తిరిగి వస్తాడనుకుంటున్నావా? అసలు వాడు బతికున్నాడో చచ్చాడో నీకు తెలుసా అమ్మా? చూడమ్మా, ఏదో ఆడపిల్లవు కదా అని కనికరంతో వదిలేస్తున్నాను. నాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి. చూడమ్మా, ఇదైతే పద్ధతి కాదమ్మా. మీకున్న ఆస్తుపాస్తులన్నీ అమ్మైనా సరే నా బాకీ అయితే తీర్చండి అమ్మా. హలో, ఎవరండి? నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి సార్. ఏమ్మా, మీ ఇద్దరు పిల్లల ఫీజు ఎప్పుడు కడుతున్నావమ్మా? కొంచెం టైం ఇవ్వండి సార్. ఏం టైం ఇవ్వాలమ్మా? 3 సెమిస్టర్లు అయిపోయాయి ఇప్పటికే. ఇంకా మీరు ఫీజు కట్టకపోతే ఎలా అండి? అసలే ప్రైవేట్ స్కూల్లో పెట్టారమ్మా మీ పిల్లల్ని, గుర్తుపెట్టుకోండి. ఈసారి ఫీజు కట్టకపోతే టీసీ ఇచ్చి పంపిస్తానమ్మా, ఓకేనా? అలాగే సార్. కర్మ. ఇంట్లో వస్తువులు ఏమీ లేవు. అన్ని సరుకులు నిండుకున్నాయి. బియ్యం కూడా లేవు. ఇవాళ నా పిల్లల కడుపులు మార్చాలేమో, నా కడుపు మార్చుకోవాలి.
ఏం చేయాలో అలా వీధిలోకి వెళ్ళి 5 రూపాయల భోజనం చేసి నా పిల్లలకు తీసుకురావాలి. ఏంటే జానకి అలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పద్మ వచ్చావా? ఎలా ఉన్నావే? నా సంగతి సరేనే, నువ్వెలా ఉన్నావో చెప్పు. ఇదిగో ఇలా చావలేక బతకలేక ఇలా ఉన్నాను. అవేం మాటలే? పిల్లలు స్కూల్కి వెళ్ళారా? వెళ్ళారు. ఇంతకు వంట ఏం చేస్తున్నావు? చెప్పవే, ఏం మాట్లాడవే? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావే? చెప్పే, ఏమైందో? ఊరుకోవే, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో ఊరుకో, ఇప్పుడు ఏడవడం ఎందుకే? నాకు అర్థమైంది నీ పరిస్థితి. ఏడవ మాకు. పాపం కట్టుకున్నాడు, అప్పులు చేసి పెళ్ళాం బిడ్డల్ని గాలికి వదిలేసి పారిపోయాడు. పాపం నీ పరిస్థితి చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు పద్మ. నాకు ఏదైనా పని చేయాలని ఎంతో మందిని అడిగాను. ఎవ్వరూ నాకు పని చూపించట్లేదు. నువ్వైనా నా మీద జాలి చూపించి ఏదైనా ఉద్యోగం చూపించవే. కష్టపడి బతుకుతాను. పని చేస్తావా? సరే, ఆలోచిస్తా. పద్మ, నువ్వేం పని చేస్తున్నావు? నేను చేసే పని నీకు తెలీదులే. పర్లేదు, చెప్పవే. సోషల్ వర్కర్. అంటే? పబ్లిక్కి సర్వీస్ ఇస్తూ ఉంటాను. అంటే మనకు డబ్బులు బాగా వస్తాయా? మనకు సరిపడా వస్తాయి. ఇదిగో, నన్ను చూస్తున్నావుగా, ఎలా కనిపిస్తున్నానో? ఇలా బతకొచ్చు. అదేం పనే? ఆ పని నేను చేయొచ్చా? చేయొచ్చు, కానీ నీకు ఇష్టం ఉండాలిగా. పర్లేదు, చెప్పవే. ఎలాంటి పనైనా చేస్తాను. మరి చెప్పిన తర్వాత బాధపడకూడదు. బాధపడినే. నా క్షేమాన్ని కోరుకునేది నువ్వు మాత్రమే. నువ్వేం చెప్పినా వింటాను. మరింటావు కదా? వింటాను, చెప్పు. చూడవే, నువ్వేదో ఒక పని చేసి ఎలాగూ బతకాలనుకుంటున్నావు. అలా చేస్తే వచ్చే డబ్బు నువ్వు బతకడానికి, నీ పిల్లలకి, నీ తిండికి, వాటికి కూడా సరిపోవు. మరేం చేయమంటావే? నేను చెప్పేది విను. బాగా డబ్బులొస్తాయి, కష్టాలు తీరుతాయి. చెప్పవే, వింటాను. చూడవే, మనలో వయసులో ఉండి అందంగా ఉండి ఆడపిల్లల్ని కోరుకునే మగవాళ్ళు ఈ సొసైటీలో చాలామంది ఉన్నారు. అలాంటి ఒక ఆఫరు ఒప్పుకొని వెళితే మనం కోరినంత డబ్బిస్తారు. పద్మ, ఏమంటున్నావే నువ్వు? ఏం చెప్తున్నావు? అవునే, నువ్వు విన్నది నిజమే. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆలోచించుకో. ఏంటి పద్మ? అంటే నన్ను వ్యభిచారం చేయమంటున్నావా? పరాయి మగాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావా? తప్పేంటే? ఇలా నువ్వు పస్తులుండే కంటే అదే బెటర్ కదా. సొసైటీలో ₹1 ఇమ్మంటే ఉత్తగనే ఎవరు ఇవ్వరే. అదే మగాడు ఒక అమ్మాయి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. అది మగాడి వీక్నెస్. అది మనం క్యాష్ చేసుకోవాలి. అప్పుడే మన చేతి నిండా డబ్బులు. ఏంటో పద్మ, నువ్వు చెప్పేది తప్పు కదా. నేనలా చేయలేను. నువ్వు చేయకపోతే ఇదే బతుకు బతకాలి. ఆలోచించుకో.
ఏదో నువ్వు నా స్నేహితురాలువని కష్టాల్లో ఉన్నావని సహాయం చేద్దామని వచ్చాను. నువ్వు ఆలోచించుకో. ఏ నిర్ణయం అనేది తర్వాత చెప్పు. వస్తా. రా. రా కూర్చో. ఏం ఆలోచించావు జానకి? పద్మ, అన్నీ ఆలోచించాను, కానీ నువ్వు చెప్పిన విధానమే నాకు నచ్చింది. నువ్వు చెప్పినట్టు చేస్తాను పద్మ. వెరీ గుడ్. ఇప్పటికైనా మనసు మార్చుకొని వచ్చావు. నీ అదృష్టమో ఏమో గాని ఒక మంచి కస్టమర్ దొరికాడు. నేను నీకు అడ్రస్ ఇస్తాను. నీ అదృష్టమో ఏమో గాని ఒక మంచి బక్రగాడు దొరికాడు. అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళు. అంతా అయిపోయాక నీ చేతిలో డబ్బులు పెడతాడు. ఓకేనా? అలాగే పద్మ. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఊ అంటానే మామ, ఊ అంట. ఒరే పాండా, ఈరోజు కొత్త ఫిగర్ వస్తుందిరా. ఫ్యామిలీ ఫిగర్ అంటరా. పాపం తను ఏదో కష్టాల్లో ఉందంట. మనం సరదాగా దాన్ని వాడుకొని కొంచెం కష్టం తీర్చేద్దాం. ఏమంటావురా పాండా? నేనేమంటాడురా, నీ ఇష్టం వచ్చింది చేసుకో, మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకరాయ్. ఎస్ కమింగ్. ఓరే కిషోర్, నీ సెక్స్ గొడవ నాకెందుకురా స్టూపిడ్. ఎవరో అమ్మాయి వస్తే వాడుకోరా. నీకేమైనా అమ్మాయిలు కొత్త ఏంట్రా? రోజుకో అమ్మాయిని తెచ్చుకుంటున్నావు. చూడలేక చూస్తున్నాను రా. నన్ను ఇన్వాల్వ్ చేయకు. వేసుకో. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఎక్స్క్యూజ్ మీ. ఒరేయ్, నాకు నచ్చిందిరా పాండా. నీకెలా ఉంది చెప్పు? నీకు నచ్చిందేంట్రా? ఏడ్చావులే స్టూపిడ్. రే పాండా, నువ్విక్కడే కూర్చో, నేను పాప సంగతి చూస్తా. రా పాప, రా రా పాప, రా రా. రా బంగారు కోడి పెట్టవి. కూర్చో. కూర్చో పాపా. పాపా, ఇక్కడ నేను ఒక్కనే కాదు, నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. పద్మ ఒక్కరే అని చెప్పిందండి. ఫ్రెండ్ అంటే మనిషి అనుకున్నావు కదా? మనిషి కాదు, ఇదిగో నా పాండా. పాండాకి షేక్ అండి ఇవ్వు. ఇవ్వమ్మా, ఇవ్వు. ఒరే పాండా, నువ్వు పక్కనే ఉండు, నేను పని చూసుకుంటాను. నువ్వు అక్కడ కూర్చో. పాపా, నీ పేరేంటి? జానకి అండి. జానకియా? జానకీనా? జానకి అండి. ఇదివరకేమన్నా అలవాటు ఉందా? లేదండి, నేను కష్టాల్లో ఉన్నాను, అందుకే పద్మ పంపించింది. ఓ, కష్టాల్లో ఉన్నావా? నీలాంటి కష్టాల్లో ఉన్నోళ్ళే నాకు కావాలి. ఎందుకంటే నీలాంటి కష్టాల్లో ఉన్నోళ్ళే నాకు బాగా కోఆపరేట్ చేస్తారు. పాప, నువ్వేం కంగారు పడకు,
నీకు కావాల్సినంత ఫుడ్ పెడతాను, కావాల్సినంత మందు పోస్తాను. ఆ, నాకు మందు అలవాటు లేదండి. మా పాండాకు కూడా అలవాట్లేదు. సరదాగా తాగు, ఏమైద్ది? సారీ అండి, వచ్చిన పని చూసుకోండి. స్ట్రైట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నావా? నేను రెడీ. ఆహా. అబ్బా పాపా, ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటా పాపా. అబ్బా. ఆహా. చూడు పాప, ప్రోగ్రాం ఒప్పుకున్న తర్వాత బొమ్మలా ఉంటే ఎలా? అలా ఉంటే మా పాండాగాడికి నీకు తేడా ఏంటి? స్పందించాలి. నేను ఊ అంటే నువ్వు ఆ అనాలి. నేను డిష్యూ అన్నాను అనుకో, నువ్వు డిష్యూ డిష్యూ అనాలి. అప్పుడే ఉంటుంది మజా. రా రా రా, కమాన్ కమాన్. ఏంట్రా నాకు ఈ కర్మ? నువ్వు చేస్తున్న ప్రతి చెత్త పని నా కళ్ళతో చూడాల్సి వస్తుందిరా. ఒరే, కనీసం నా మొహం మీద ఒక గుడ్డైనరా. నువ్వు రోజుకు ఒక అమ్మాయిని తెచ్చుకొని ఎంజాయ్ చేస్తుంటే ఆ అమ్మాయిల మొహం చూడలేకపోతున్నాను రా. నన్ను బొమ్మను చేసి ఆడుకోకురా. ఒరే, అది ఆడపిల్లరా, కనికరం చూపించురా. అలా నలుపుతున్నావేంట్రా పెట్టను నలిపినట్టు? స్టూపిడ్ రాస్కెల్. అబ్బా. అబ్బా. చూడు, ఇదిగో పాప, నేనెంతో మంది పాపలను చూశాను, కానీ గుర్తుపెట్టుకునే పాపల్లో నువ్వు ఒకదానివి. చాలా కోఆపరేట్ చేశావు. సుఖానికి సుఖం, డబ్బుకి డబ్బు, అలా అన్నమాట. ఏమంటావురా పాండా? ఒరే, నన్ను ఇన్వాల్వ్ చేయకాకురా దరిద్రుడా. నా పేమెంట్ ఇచ్చేస్తే. ఓ, పేమెంట్ ఇవ్వకుండా పంపించాను కదా. ఒప్పుకున్న దానికన్నా 20,000 ఎక్కువ ఇస్తున్నాను, ఓకేనా? థ్యాంక్స్ అండి, నేను వెళ్తానండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఆగు, చూడు, నా పద్ధతి నీకు నచ్చితే ఎనీ టైం నువ్వు రావచ్చు, సేమ్ అమౌంట్ పట్టుకెళ్ళొచ్చు. అలాగే అండి. ఏం ఆనందం. ఒరే పాండా, ఏంట్రా? ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఒరే, నన్ను ఇన్వాల్వ్ చేయమాకురా, నీకు దండం పెడతాను. నీ పాపాలు చూడలేకపోతున్నాను రా. మనం మందు తాగే టైం రా ఇది, వెళ్దామా మరి? పదరా.